ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులకు దుఃఖమే మిగులుతోంది. తేమ శాతం ఎకరాకు 7 క్వింటాళ్లు కొత్త యాప్ నిబంధనలతో చుక్కలు చూస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కటం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు పత్తి రైతులను నిండా ముంచుతున్నారు. ఆఖరకు ఆదరిస్తుంది అనుకున్న సీసీఐ కూడా షాక్ లాంటి వార్త చెప్పింది. ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆశ్చర్యం కలిగించే వార్త చెప్పింది. నాణ్యత లేదనే సాకుతో ధరలో కోత పెట్టింది. పింజ పొడవు లేదని మద్దతు ధరలో 50 రూపాయలు తగ్గించింది. ఈ రోజు నుంచి పత్తి క్వింటాలకు 8,060 రూపాయలు చెల్లిస్తామని మార్కెట్ యార్డులకు లేఖ రాసింది సీసీఐ. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలకు 6,760 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే తేమ ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి తగ్గింపు నిబంధనలు పత్తి రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది రైతులు ధర పెరుగుతుందనే ఆశతో పత్తిని విక్రయించకుండా ఇళ్లల్లోనే నిల్వ ఉంచారు. సీసీఐ తాజా నిర్ణయంతో తమకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత పేరిట ధరలో కోత పెట్టడంపై మండిపడుతున్నారు పత్తి రైతులు. ఫస్ట్ పత్తి వస్తున్నది, దాన్నే ఇంకా పింజ పొడవు తక్కువని 50 రూపాయల రేటు తగ్గించేస్తున్నారు. ఇంతకుముందు తేమది అయితే పోయిన సంవత్సరము ఈ తగ్గించే రేటు ఒక నెల రోజులు 2 నెలల తర్వాత తగ్గిస్తుండే. ఇది ఫస్ట్ మంత్లనే స్టార్ట్ అయ్యే నెల అవుతున్నది, ఫస్ట్ మంత్లనే తగ్గించేస్తున్నారు ఈ సంవత్సరం. అయితే మీ మందులకేమో ఎక్కువ ధర పడుతుంది, మా పత్తికేమో తుడి ధర పడుతుంది. మేము ఎట్లా బతుకమంటాం? మరి ఎట్లా బతకాలా? కూలీలకి ఇవ్వాలా, రౌతుకి ఇవ్వాలా, పంటకు పొలంకు పొలాలకు ఇవన్నీ దున్నిపియాలా, చెయ్యాలా. చేపిలేక ఏం మిగులుతాయి మాకు నాయన? ధర మంచిగా పెట్టిన ఆయన. ప్రారంభమయ్యాయి. కేవలం నెల రోజుల్లోనే సీసీఐ ధరలో కోత విధించింది. బోధ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడా, జైనథ్ మార్కెట్ యార్డుల్లో ఈ నెల 6న కొనుగోళ్లు మొదలయ్యాయి. ఇంత త్వరగా నాణ్యత పేరిట కోత విధించడంపై రైతులు భగ్గుమంటున్నారు. 8 నుంచి 12% తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు చేస్తోంది. ఇందులో 8% ఉన్న పత్తికి క్వింటాల్కు 8,110 రూపాయలు చెల్లిస్తుండగా 9 నుంచి 12% వరకు తేమ ఉంటే ధరలో కోత విధిస్తున్నారు. ఇది గత సంవత్సరం ఎకరకు 12 క్వింటాల చొప్పున తీసుకున్నారు. ఈ సంవత్సరం 7 క్వింటాల నుండితో చాలా ఇబ్బంది అయిపోతున్నది. ఈ స్లాట్ బుకింగ్ కానీ తర్వాత చాలా కష్టమైపోతున్నది. ఈ 7 క్వింటాల నుంచి 12 క్వింటాలు ఉంటేనే మంచిగా ఉంటుండే. తేమ ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కొంచెం ఇబ్బంది అయింది, ఇప్పుడు తేమ కూడా ఎక్కువ వస్తుంది. ఈ తేమతో కూడా 12% కంటే ఎక్కువ ఉంటే తీసుకోకపోవడం, ఆరబెట్టుడు, అక్కడ మొత్తం కుప్పలు ఎండబెట్టుకొని కూర్చున్నారు. ఇబ్బంది అవుతున్నది రైతులకు. ఏం పంటలు లేవన్నా లాసు, పుచ్చులు వచ్చినాయి, లాస్ ఉన్నది. పత్తి అంత పుచ్చి వస్తున్నది, ధరలు అయితే లేవు. ఎట్లా బతుకుడు ఎట్లా చేసుడు తెచ్చుడు అయితే అప్పుడు మందులు గింజలు స్వచ్ఛంత పెట్టుడు, కైకిళ్ళు అయితే 300 అంటున్నారు ఏరుడుకు. వాళ్ళకింత చేతున్నా ఆనవాడే పత్తి అయితే దింగానా. మరోవైపు సీసీఐ అధికారులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చే పత్తిని శాంపుల్ తీసుకుని టెస్ట్ చేశారు. పింజ పొడవు 29.1 నుంచి 29.49 తక్కువగా రావడంతో ధరలో కోత విధించారు. రైతులు రోజుల తరబడి పత్తిని ఆరబెట్టుకుని మార్కెట్ యార్డుకు వచ్చినా మళ్లీ ఆరబెట్టుకోవాల్సి వస్తోంది. తేమ తగ్గే వరకు పడిగాపులు కాయాల్సి వస్తోంది. జిల్లాలో సీసీఐ ఇప్పటి వరకు 10,000 మంది రైతుల నుంచి సుమారు 2 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది. వ్యాపారులు 1,800 మంది రైతుల వద్ద 30,000 క్వింటాళ్ల వరకు కొన్నారు. జిల్లాలో 10% పత్తి కొనుగోళ్లు కూడా జరగలేదు. మొత్తానికి నిబంధనల పేరుతో సీసీఐ ధర తగ్గించడంపై రైతులు లబోదిబోమంటున్నారు.